వి వాంట్ కొత్తదనం అంటూ సరికొత్త అందాల వేటలో పడింది మన టాలీవుడ్. ఆ క్రమంలో పలువురు భామలు ఇండస్ట్రీలో పాగా వేసేందుకు రెడీ అయిపోతున్నారు కూడా. మరి ఇండస్ట్రీకి గ్లామర్ సొగసులు అందిస్తూ పాతుకుపోయే ప్లాన్ చేస్తున్న ఆ అందాల భామలెవరో మనము చూసేద్దామా? సీనియర్ బ్యూటీలు చల్లగా సైడ్ తీసుకుంటుంటే నయా బ్యూటీలు ఇండస్ట్రీలో పాగా వేసేందుకు రెడీ అయిపోతున్నారు. వీరిలో హిట్ కావాలంటూ చేసిన దండయాత్ర కాంతారా చాప్టర్ 1తో సక్సెస్ కావడంతో రుక్మిణి వసంత్ ఇండస్ట్రీకి సరికొత్త ఆప్షన్ అయి కూర్చుంది. ఇదే ఊపులో ఎన్టీఆర్ డ్రాగన్, యష్ టాక్సిక్ తో పాటు మణిరత్నం సినిమా కూడా సాలిడ్ హిట్స్ అయ్యాయంటే ఈ అమ్మని ఆపడం ఇప్పట్లో కష్టమే. ఇక టాలెంట్ ఉన్న సక్సెస్ ట్రాక్ ఎక్కలేకపోతున్న భాగ్యశ్రీ కాంతాతో పర్లేదనిపించి ఆంధ్ర కింగ్ తాలూకా రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంది. ఇది కనుక హిట్ స్టాంప్ వేసుకుందంటే భాగ్యశ్రీ కూడా మేకర్స్ కి బెస్ట్ చాయిస్ గా నిలవడం పక్కా. ఇక ఫౌజీతో ఎంట్రీ ఇస్తున్న పాకిస్తాన్ బ్యూటీ ఇమ్మాన్వి ఇస్మాయిల్ కూడా ఇప్పుడు మరిన్ని ప్రాజెక్ట్స్ కి సైన్ చేయబోతోందట. మరోవైపు విశ్వంభరాలో నటిస్తున్న నటి ఆషికా రంగనాథ్ ఊపు చూస్తుంటే పాత భామలకి ఆల్టర్నేట్ అయ్యే ఛాన్స్ పుష్కలంగా కనిపిస్తుంది. వీరితో పాటు ప్రేమలు డ్యూడ్లతో హిట్ కొట్టిన మమితా బైసు తాజాగా సూర్య, వెంకీ అట్లూరి సినిమాతో పాటు విజయ్ చివరి సినిమా జననాయకన్ కి కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక డ్రాగన్ సినిమాతో కూడా మోస్ట్ వాంటెడ్ ముద్దుగుమ్మగా మారింది కయాదు లోహర్. ఈ అమ్మడు తాజాగా ఫంకీ సినిమాలో కనిపిస్తుండగా చెన్నై బ్యూటీ మాళవిక మోహనన్ రాజా సాబ్తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ నయా హీరోయిన్స్ అందరూ వరుస విజయాలు సాధిస్తే మాత్రం ఇండస్ట్రీకి ఇప్పట్లో గ్లామర్ పరంగా లోటు లేనట్లే. రెబల్ స్టార్ ఇప్పుడు సీక్వెల్ స్టార్ గా పేరు మార్చుకోవాలేమో. కారణం ఈ బాహుబలి లైనప్ లో అన్ని సీక్వెల్స్ ఉన్నాయి మరి. ఇక ఇవే కాదంటూ తాజాగా ఈ లిస్ట్ లోకి మరో పార్ట్ 2 యాడ్ చేయబోతున్నాడట డైరెక్టర్ హను ఆర్పుడి. అయితే వెరైటీగా ఇది ప్రీక్వెల్ అంటూ అనౌన్స్ చేయటం ఇక్కడ విశేషం. మరింతకీ ఫౌజీపై వస్తున్న ఆ ప్రీక్వెల్ సంగతులేంటో ఓ లుక్కేద్దాం రండి. లైమ్ లైట్ లో ఉన్న ప్రభాస్ చుట్టూ మేకర్స్ అటాక్ మామూలుగా లేదు. ఇప్పట్లో ఈ బాహుబలిని అస్సలు వదలలేమంటూ వరుస ప్రాజెక్ట్స్ తో ఉక్కిరిబిక్కిరి చేసిస్తున్నారు. ఈ క్రమంలోనే చేసిన సినిమాలకి రెండో పార్ట్లంటూ కల్కి, సలార్ మేకర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తుంటే కాస్త గ్యాప్ ఇస్తే మేము మొదలెడతాం అంటూ స్పిరిట్ మేకర్స్ కాచు కూర్చున్నారు. అయితే అబ్బే ఇంకా అయిపోలేదంటూ ఫౌజీకి సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ ఉంటుందంటూ సర్ప్రైజ్ ఇస్తున్నాడు డైరెక్టర్ హను ఆర్పుడి. ఈ చిత్ర తొలి భాగంలో ప్రభాస్ పాత్రకు సంబంధించిన ఒక ప్రత్యేక ప్రపంచాన్ని చూపిస్తున్నాం. రెండో భాగం అతడి జీవితంలోని మరో అంతర్ముఖ కోణాన్ని అన్వేషిస్తుంది. మన గత వలస పాలన నేపథ్యంలో ఈ ప్రీక్వెల్ సాగనుంది. నాకు వ్యక్తిగతంగా స్ఫూర్తినిచ్చిన కొన్ని నిజ జీవిత అనుభవాలను కూడా ఈ కథలో మిళితం చేస్తున్నాను అంటూ ప్రీక్వెల్ పై హను మనసులోని మాటని బయటపెట్టడం చూస్తుంటే ఇప్పట్లో ప్రభాస్ ని ఏ మేకరు వదిలేందుకు సిద్ధంగా లేనట్లే కనిపిస్తోంది. అయితే ఇప్పటికే వరుస ప్రాజెక్ట్స్లతో గ్యాప్ లేకుండా ఉన్న ప్రభాస్ చేయాల్సిన స్పిరిట్, సలార్ 2, కల్కి 2, ది రాజా సాబ్ 2, బ్రహ్మరాక్షసులని పూర్తి చేసి ఈ ఫౌజీ ప్రీక్వెల్ కి ఎప్పుడు టైం ఇస్తాడో చూడాలి. ఏది ఏమైనా వస్తున్న అవకాశాలని వదలొద్దని ప్రభాస్ డిమాండ్ ఉన్నప్పుడే ప్రభాస్ ని వాడేయాలని మేకర్స్ బలంగానే ఫిక్స్ అయినట్లే కనిపిస్తోంది. ఇప్పట్లో జక్కన్నని కాంట్రవర్సీలు అంత ఈజీగా వదిలేలా కనిపించట్లేదు. ఇప్పటికే నేను దేవుణ్ణి నమ్మను అంటూ చేసిన కామెంట్స్ తో హిందూ సంఘాలకి టార్గెట్ అయిన ఈ దర్శక ధీరుడి చుట్టూ తాజాగా టైటిల్ వివాదాలు చుట్టుముట్టేస్తున్నాయి. తాజాగా ఈ పంచాయతీ ఛాంబర్కెక్కింది కూడా. దీంతో ముందే టైటిల్ పెట్టారని తెలిసి కూడా అలా ఇలా పెట్టేస్తావు జక్కన్న అంటూ కౌంటర్ వేస్తున్నారట సోషల్ మీడియా వారియర్స్. టాలీవుడ్ లో కమర్షియల్ గా న్యూ స్టాండర్డ్ సెట్ చేసిన జక్కన్న ఇప్పుడు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అయిపోతున్నాడు. మొన్నటికి మొన్న గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్ లో నేను దేవుణ్ణి నమ్మనని చేసిన కామెంట్స్ తోనే ఉక్కిరిబిక్కిరి అవుతున్న జక్కన్న తాజాగా టైటిల్ ఇష్యూలో హైలైట్ అయ్యాడు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ కు ముందే వారణాసి పేరుతో చీరపురెడ్డి సుబ్బారెడ్డి అనే దర్శకుడు సినిమా అనౌన్స్ అయింది. వాస్తవానికి ఈ న్యూస్ బయటకు రావడంతో చక్కర్లు కొడుతున్నట్టుగా వారణాసి అన్న టైటిల్ కాకుండా మరో టైటిల్ పెడతారేమో అని అనుకున్నారంతా. కానీ నా సినిమాకి అదే యాప్ట్ అంటూ వారణాసినే పెట్టేయడంతో అలా ఎలా పెట్టేస్తారు అనంటూ ఛాంబర్కెక్కింది రామభక్త హనుమ క్రియేషన్స్. అయితే ఇలా గతంలో కత్తి, కలేజాల విషయంలో సేమ్ టైటిల్స్ ఇష్యూ వచ్చినప్పుడు మేకర్స్ తెలివిగా పైన కళ్యాణ్ రామ్స్ కత్తి, మహేష్ కలేజా అంటూ కాస్త మార్చి తప్పించుకున్న సంగతి తెలిసిందే. వాలకం చూస్తూ ఉంటే జక్కన్న కూడా వారణాసి ముందర మహేష్ బాబు అని యాడ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
చూడాలి మరి టైటిల్ పెట్టుకున్న వాళ్లతో రాజీపడి ఫ్యాన్సీ రేట్ ఆఫర్ చేస్తాడా లేక అన్నట్టుగానే ముందర హీరో పేరు తగిలిస్తాడా అన్నది. ఏదేమైనా ఇంతటి భారీ బడ్జెట్తో ప్రెస్టీజియస్ గా తీసుకున్న వారణాసి ఇలా వివాదాలకి కేరాఫ్ అవ్వడం ఫ్యాన్స్ ని కాస్త డిసప్పాయింట్ చేస్తోంది. చూస్తుంటే మెగా ఫ్యామిలీలో మరోమారు పెళ్లి బాజాలు మోగేలానే కనిపిస్తుంది. ఇప్పటికే అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ తో ఎంగేజ్ అయిపోతే వచ్చే 7 పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడట మెగా మేనలుడు సాయి దుర్గ తేజ్. దీంతో ఇన్నేళ్లకి ఇప్పటికీ గుడ్ న్యూస్ చెప్తావా గురు అంటూ హ్యాపీ మూడ్ లోకి వెళ్లిపోతున్నారట మెగా ఫ్యాన్స్. పెళ్లికి వేళాయరా అంటోంది మెగా కాంపౌండ్. మొన్నటికి మొన్న అక్టోబర్ 31న అల్లు శిరీష్ నైనికాతో ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లికి రెడీ అయిపోతుంటే తాజాగా తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చేశాడు మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్. వెంకన్న స్వామి దర్శనం కోసం వచ్చిన ఈ కుర్ర హీరో మాట్లాడుతూ తన పెళ్లిపై క్రేజీ అప్డేట్ వదిలాడు. మంచి సినిమాలు మంచి జీవితం ఇచ్చిన శ్రీవారికి కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చాను. ఇక వచ్చే సంబరాల ఏటిగట్టు అదిరిపోతుందని చెబుతూ వచ్చే 7 పెళ్లి పక్కా అంటూ అసలు విషయం చెప్పేయడంతో మురిసిపోతున్నారు మెగా ఫ్యాన్స్. మరోవైపు ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లని మామయ్య చిరు దగ్గరుండి మరీ పెళ్లి కూతుర్ని కుదిర్చే పనిలో ఉన్నాడని ఫిలిం నగర్ టాక్. మొత్తానికి 39 ఏళ్ల బ్యాచులర్ లైఫ్ కి ఈ మెగా మేనలుడు వచ్చే 7 ఎండ్ కార్డ్ వేయనున్నాడన్నమాట. చూడాలి మరి యాక్సిడెంట్ తో స్లో అయిన విరూపాక్షతో పర్లేదనిపించిన తేజ్ కెరియర్ ఈ పెళ్లితోనైనా పరుగులు తీస్తుందో లేదో. ఎంట్రీ ఇద్దామనుకున్న మోక్షజ్ఞ సినిమా మొదలే కాలేదు. పెద్దితో పక్కా అనుకుంటే ఆ ఛాన్స్ జాన్వి ఎగరేసుకుపోయింది. అయితేనేం నేనిస్తా ఛాన్స్ అంటూ ముందుకొచ్చాడు ఈ ఘట్టమనేని కుర్రోడు. ఇక తాజాగా ఈ అమ్ముడిని రివీల్ చేస్తూ క్రేజీ పోస్టర్ కూడా వదిలారండోయ్. ఇంతకీ నార్త్ నుండి పాగా వేయడానికి వచ్చేసిన ఆ స్టార్ కిడ్ ఎవరో చూసేద్దామా? బాంబే బ్యూటీలు సౌత్ కి బారులు తీరడం ఈ మధ్య ఎక్కువైంది. ఇప్పటికే సీతారామంతో మృణాల్, RRR తో ఆలియా, కల్కితో దీపిక, లైగర్తో అనన్యాలు టాలీవుడ్ లో తమ లక్ టెస్ట్ చేసుకోగా జాన్వి మాత్రం వరుస బడా సినిమాలతో పాగా వేసేందుకు గట్టిగానే ట్రై చేస్తోంది. దిశా పటాని, కృతి సనన్ లాంటి భామలు మరో ఛాన్స్ కోసం క్యూలో ఉన్నవారే. ఇప్పుడు వారి బాటలో నేను అంటూ ఎంట్రీ ఇస్తోంది రషా తడాని. వాస్తవానికి 2 ఏళ్ల కిందట పెద్ది హీరోయిన్ కోసం బుచ్చిబాబు వెతుకుతోన్న టైంలో రవీనా టండన్ గట్టిగానే ట్రై చేసింది. తన కూతురు రషాకి టాలీవుడ్ లో సాలిడ్ డెబ్యూ ఇప్పించాలన్న ప్రయత్నాలకి జాన్వి రూపంలో పెద్ద దెబ్బ పడింది. ఇక మోక్షు సినిమాతో పక్కా అనుకున్న రషా ఎంట్రీ సినిమా మొదలు కాకుండానే బ్రేక్ పడింది. దీంతో వాళ్ళెవరూ ఇవ్వకపోతేనే నేనిస్తా అంటూ తన డెబ్యూతోనే రషాకి ఛాన్స్ ఇచ్చేశాడు ఘట్టమనేని జయకృష్ణ. అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తోన్న శ్రీనివాస్ మంగాపురం అనే డివోషనల్ ఫిలింలో ఈ అమ్మడు నటిస్తోందంటూ తాజాగా ఫస్ట్ లుక్ వదిలింది వైజయంతి మూవీస్. చూడాలి మరి బాలీవుడ్ లో ఆజాద్ ఎంట్రీ ఇచ్చి ఎనర్జెటిక్ డాన్స్లతో అద్దరుకొట్టిన రషా ఈ ఘట్టమనేని కుర్రాడితో కలిసి ఎలా మెప్పిస్తుందో. రకుల్ ఇక సక్సెస్ ట్రాక్ ఎక్కినట్టేనా? వరుస ఫ్లాప్ల పరంపరకి దేదే ప్యార్దేదో బ్రేకులు వేసినట్లేనా? అసలు ఇప్పటి వరకు ఈ సినిమా కొల్లగొట్టిన కలెక్షన్స్ ఎంత? లెట్స్ వాచ్. సౌత్ స్టార్ హీరోలతో వరుస సక్సెస్ చూసి క్రేజ్ కొట్టేసింది గ్లామర్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. అయితే మెల్లిగా సౌత్ షాక్లు ఇవ్వడంతో ఇక అలా కాదంటూ ముంబైకి పెట్టే బెడ సర్దేసిన రకుల్ ప్రీత్ సింగ్ అక్కడే ఫిక్స్ అయిపోయింది. బాలీవుడ్లోనే అవకాశాలు వెతుక్కుంటూ సీనియర్ హీరోలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. అయితే సీనియర్ బాలీవుడ్ హీరోలతో సర్దుకుపోతున్న ఈ గ్లామర్ గర్ల్ కి సక్సెస్ అనే పదం చాలా దూరం అయిపోయింది. ఒకవైపు అందాలు ఆరబోసిన యంగ్ హీరోలకు ఆనకపోవడంతో సీనియర్ హీరోలైనా పర్లేదంటూ సినిమాలు చేసినా హిట్టు చూడకపోవడం గమనార్హం. అయితే తాజాగా వచ్చిన దేదే ప్యార్ దే 2 రకుల్ ప్రీత్ కి హిట్ ఇచ్చినట్టే కనిపిస్తోంది. మొదటి వీకెండ్లోనే 50 కోట్ల మార్క్ చేరుకుంది. ఇక ఈ ఊపు చూస్తుంటే వచ్చే రోజుల్లో ఈ నంబర్ మరింత పెరిగేలా కనిపిస్తోంది. చూడాలి ఒకప్పుడు టాలీవుడ్ ని షేక్ చేసిన రకుల్ ఈ హిట్ తో బాలీవుడ్ లో పాగా వేస్తుందో లేదో. ఇది వాల్టి బిగ్ సినిమా. రేపటి బిగ్ సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కర్టసీ షాపర్ స్టాప్.